ఏడవ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థులకు స్వాగతం, పునఃస్వాగతం, శుభోదయం. గత వీడియో తరగతిలో మనము నిజం నిజం అనేటువంటి ఒక చక్కటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అదే పాఠ్యాంశంలో తర్వాతి భాగం ముందుకు వెళ్తూ శ్రీను పడుతున్నటువంటి కష్టాలు, తన యొక్క అబద్ధాలు చెప్తున్నాడే అనుకున్నటువంటి మావయ్య సంగతి ఏమిటో మరికొన్ని విశేషాలతోటి ఈ పాఠంలో చూద్దాము. మీకు అందిస్తున్నది మీ ఉపాధ్యాయుడు శ్రీ జీవి శ్రీనివాసులు. గత తరగతిలో నాకు ఏమి చెప్పిందో తోచలేదు. ఎవరంటున్నారు? మావయ్య అంటున్నారు. సరే, అంత అవసరమైతే వెళ్దుగానిలే అని అప్పటికి వాడిని పంపివేశాను. వాళ్ళ నాన్న వాణ్ణి నిజంగానే రమ్మన్నాడేమో, పోవద్దని వాణ్ణి నిర్బంధించటం మంచిది కాదు అనుకుని సరే పో అని అందామనుకున్నాను. శ్రీను చెప్పినటువంటి విషయాలు ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియని సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు మామయ్య. సరే, తర్వాత పాఠం చూద్దాము. తమాషాగా ఆ రోజు సాయంత్రమే బజార్లో హఠాత్తుగా మా రంగయ్య కనపడ్డాడు. ఆయన ఏదో తొందరగా పని మీద బెజవాడ వెళ్తున్నాడు. కొంచెంసేపు మాట్లాడదాము. పిల్లవాడు చదువు సంగతి వచ్చింది. చదువు ఎలా ఉన్నా కుర్రవాడు చెడ్డ సావాసాలు చేస్తున్నట్టుగా నాకు అనుమానంగా ఉందని కూడా చెప్పాను. ఆయన నా చేయి పట్టుకుని, కుర్రవాడు బాగు చేసే బాధ్యత నీదిరా అబ్బాయి, మరి మీ ఇంట్లో ఎందుకు, కాస్త మంచి చెడ్డ చూస్తావని కదూ, వాడిని ఒక దారిలో పెట్టాలి నీవు. 12 ఏళ్ల వెధవ, నీవు వాడిని సన్మార్గంలో దింపు, అంతా నీదే భారం అంటూ బస్సు ఎక్కాడు రంగయ్య. ఇప్పుడు మామయ్య శ్రీనివాస్ చెప్పినటువంటిది నిజమా అబద్ధమా? ఊరు వెళ్తా అన్నాడు. ఎందుకు వెళ్తా అన్నాడో తెలియని పరిస్థితి. అయితే అది ఎంతవరకు అవసరం వెళ్ళటం? నాన్న రమ్మన్నాడు అని ఒక అబద్ధం మాత్రం వేసేసాడు కదా శ్రీను. కాబట్టి అదే రోజు హఠాత్తుగా రంగయ్య కనపడేటప్పటికి ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు రంగయ్య, ఈ మామయ్య. ఇంతకేం తేలింది? రావద్దన్నట్టుగానే చూడు. అయితే చూడు, స్కూల్ మళ్ళీ 4 రోజుల్లో మూస్తారు. ఈ 4 రోజులు ఇక్కడే ఉండి చదువుకో అంటే నాన్న రమ్మన్నాడు అంటాడు. నిజంగా రమ్మన్నావా? ఒట్టేది దొంగ, నేను రమ్మని అనలేదు, రానక్కర్లేదు, ఇక్కడే ఉండి చదువుకోమను అని చెబుతూ ఉండగానే బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది. 1 నిమిషం మాత్రం నాకు తేలిపోయింది. శ్రీను అబద్ధాలు ఆడాడు. రేపు ఇంకా ఎన్నైనా ఆడుతాడు. తర్వాత దొంగతనాలు నేర్చుకుంటాడు. ఇక పైన స్కూల్ ఎక్కొట్టి ఎందుకు పనికిరాకుండా పోతాడు. ఏదో కాస్త గట్టి ఏర్పాటు చేయాలి. చేసుకోవాల్సిన అవసరం ఉండదనుకుంటున్నాను. శ్రీను ఇంకా భయభక్తులోనే ఉన్నాడు. ఈ తఫా గట్టిగా చివాట్లు వేస్తే సరిపోతుంది అనుకున్నాను. శ్రీను సంగతి చూడండి, ఏదో ఇంటికి వెళ్ళాలని చెప్పినటువంటి కోరికతోటి ఒక అబద్ధం మీద మరొక అబద్ధం ఆడుతూ వస్తున్నాడు కదా. మామయ్య సహజంగా మంచివాడే కదా. మామయ్య కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ రంగయ్య మామయ్య కనపడేటప్పటికీ అన్ని విషయాలు బయటపడిపోయినాయి. దానివల్ల ఒక విషయం మాత్రం నిర్ధారణంగా తెలిసిపోయింది. శ్రీను అబద్ధం ఆడుతున్నట్టు. తర్వాత బాధ్యత ప్రకారంగా ఏం చేయాలి? సరైనటువంటి సన్మార్గంలో పెట్టాలి. అదే రంగయ్య కూడా కోరింది, సన్మార్గంలో పెట్టు అని అడిగాడు కదా. సరే, ఇంతలోపల ఇవన్నీ ఆలోచించుకుంటూ మెల్లిగా ఇంటికి వస్తున్నాడు మన మామయ్య అన్నమాట. సరే, ఇంటికి చేసుకునే అవసరం లేదు, గట్టిగా చివాట్లు వేస్తే సరిపోతుంది అని తనకు తాను సరిపెట్టుకుని ఆలోచనలో వస్తున్నాడు మామయ్య. నేను ఇంటికి వెళ్ళడంతోనే, ఒరేయ్ సీను, మీ నాన్న కనపడ్డాడు, నిన్ను రమ్మనలేదట, అబద్ధాలు ఆడుతున్నావు వెధవా అని కోపడలేదు. చూడండి, కోపడలేదట. ఏమి జరుగుతుందో ఇంకా ఏమంటాడో చూద్దాం అని ఊరుకున్నాను. మరునాడు సాయంత్రం 3 గంటలకు శ్రీను నా గదిలోకి వచ్చి పిల్లిలాగా ఉన్నాడు. మాట్లాడటానికి వాడికి ధైర్యం లేకపోయింది. కానీ వాడు ఎందుకు వచ్చింది నాకు తెలుసు. వాళ్ళ ఊరు వెళ్ళడానికి 2 రూపాయలు కావాలి వాడికి. నేను మాట్లాడించాను. ఏం రా? వాడు మౌనంగా ఉన్నాడు. వెళ్తావా? తల ఊపాడు. ఏం వెళ్ళకపోతే? మా నాన్న కోపడతాడు.
మీ నాన్న కోపాడతాడు పాపం. గట్టిగా రమ్మని చెప్పాడా? చెప్పాడు. ఈ రకంగా ఉంది సంభాషణ. ఎంత బాగుందో చూడండి. పిల్లవాడు మావయ్య మధ్యలో ఉన్నటువంటి సంభాషణ. సరే, ఇంటికి వెళ్ళంగానే మావయ్యకి తెలిసినటువంటి విషయం ఏంటి, వీడు అబద్ధం ఆడాడని. ఇంటికి వెళ్ళంగానే ఒక బెత్తం తీసుకుని పటపట 2 కొట్టకుండాను ఇంకా ఏమి అబద్ధాలు ఆడతాడని చెప్తుండగా మరుసటి రోజు 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి డబ్బుల కోసము శ్రీను వచ్చి నిలబడ్డాడు. అప్పుడు మరి కొంచెం సేపు నిర్ధారంగా వాడు అబద్ధం ఆడుతున్నట్టుగా తెలిసిపోయింది మామయ్యకి. వెధవ సులువుగా బ్రహ్మాండమైన అబద్ధాలు ఆడేశాడు. 2 బాదుదామా అనిపించింది. కానీ అంత చిన్నవాడిని కోపడితే ఏం ప్రయోజనం? వాడికి అబద్ధం ఆడటం తప్పు అని నచ్చజెప్పాలి. అదీ కాక ఇంకొకటి తోచింది. వీడు ఒక్కడూ ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. అది కారణంగా చూపి ప్రస్తుతం వాడి ప్రయాణం ఆపేద్దామనుకుని అన్నాను, ఒరే నువ్వు ఒక్కడివే ఎలా వెళ్తావురా? ఎప్పుడైనా వెళ్ళావు గనుకనా? ఎవరన్నా మీ ఊరు వస్తే వాళ్ళతో పంపిస్తాను, అందాక ఉండు. శ్రీను ఒక్క నిమిషం ఆలోచించి, మా ఊరి కుర్రాడు మా స్కూల్లో ఉన్నాడు, వాడు కూడా వెళ్తున్నాడు, మేమిద్దరం కలిసి వెళ్తాం మామయ్య అన్నా. సో మామయ్య ఇప్పుడు ఆ కుర్రాడు శ్రీని చేత ఇంకా మాట్లాడిస్తున్నాడు. ఒక అబద్ధం ఎన్ని అనర్థాలుగా దారితీస్తుందో చూస్తున్నారు కదా. ఒకదాని తర్వాత ఇంకోటి అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎలాగా? వాళ్ళ ఊరు కుర్రాడు ఇంకొకడు ఉన్నాడు, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళలేదు మరి శ్రీను, అందుకోసం చెప్పాను. వాళ్ళ ఊరు కుర్రాడు ఒకడు ఉన్నాడు, ఇద్దరం కలిసి వెళతాము అని చెప్పాను. అబద్ధం మరొకటి చక్కగా అతికించి చెప్పాడు. ఎవరు? శ్రీను. మామయ్య మరికొంత ఓపికగా చూస్తున్నాడు. కోపం వచ్చేస్తోంది మరి. సరేనా? తర్వాత వాడి పేరు సీతయ్య, ఏ క్లాసు? 4th ఫారం. సరే వెళ్ళు, రేపొద్దున 9 గంటలకి వెళ్దుగానిలే, నీకు కావలసిన డబ్బులు ఇస్తాను. సరే అని తల ఊపాడు. నీకు ఒక ఉత్తరం ఇస్తాను, అది మీ నాన్నకు ఇచ్చి దానికి జవాబు రాయించి తీసుకురావాలి, తెలిసిందా? మౌనంగా చూశాడు. ఉత్తరం రాయించుకు రాకపోయినా, మీ నాన్న ఇచ్చిన ఉత్తరం ఎక్కడైనా పాడేసినా నాకు కోపం వస్తుంది. శ్రీను మళ్ళీ అంగీకారాన్ని సూచిస్తూ తల ఊపాడు. తెలిసినవి ఏం చేయాలి చెప్పు అని అడిగాడు. శ్రీను ఏడుపు ముఖంతో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు చూద్దాం. సరే, ఇప్పుడు ఆ స్నేహితుడు, వీడు ఊరు కూడా వెళ్తానన్నటువంటి ఆ స్నేహితుడి పేరు సీతయ్య. అతను ఏ క్లాస్ అని అడిగితే 4th ఫారం. ఇదివరకు 1st ఫారం అంటే 5వ తరగతి తర్వాత వచ్చేది ఉంటుంది 6, 2nd ఫారం అంటే 7, అలాగా SSLC దాకా ఉండేవన్నమాట. ఇప్పుడంతా కూడా 5th, 6th, 7th అని చెప్పుకుంటున్నాము. ఇది పాతది కాబట్టి 4th ఫామ్ అంటే ఇప్పుడు 9th క్లాస్ లాగా ఉంటుందన్నమాట. అయితే నీకు కావాల్సిన డబ్బులు ఇస్తాను, నువ్వు రేపు పొద్దున్న 9 గంటలకు వచ్చి తీసుకువెళ్ళు. అయితే కండిషన్ ఏం పెట్టాడు? నేను ఒక ఉత్తరం ఇస్తాను, అది మీ నాన్న దగ్గర సంతకం చేయించుకొని రావాలి అని చెప్పని అన్నాడు. అలా చేయకపోయినా, ఉత్తరం రాసింది ఎక్కడైనా పాడేసినా, ఎందుకంటే ఇదివరకు చెప్పాడు కదా ఒకసారి, ఉత్తరం ఏమైందంటే ఎక్కడో పెట్టేసాను కనబడటం లేదని చెప్పాడు కదా. ఈ రకంగా చెప్పాడనమాట. అయితే శ్రీను అంగీకారంగా తల ఊపించాడు. సరే, తెలిసినవి ఏం చేయాలని చెప్పాడు, ఏం చేయాలో కూడా చెప్పాడనమాట. ఎవరు? శ్రీను. అంతా సంసిద్ధమైంది. రేపు తెల్లవారితే శ్రీను ఊరు వెళ్తున్నాడు. శ్రీను ఏడుపు మొహంతో అన్నాడు, మా నాన్న చేత ఉత్తరం రాయించుకుని రావాలి. ఉత్తరం లేకపోతే ఈ ప్రశ్న పెద్ద గొంతుతో హడిలిపోతున్నట్టుగా అడిగాను. నీ కోపం వస్తుంది అని జవాబు చెప్పి శ్రీను మెల్లగా నా గదిలోంచి జారిపోయాడు. మరునాడు పొద్దున 9 శ్రీను నా గదిలోకి వచ్చి తల ఉంచుకుని నుంచున్నాడు. ఏమ్రా, డబ్బులు కావాలా? శ్రీను తల ఊపి అక్కర్లేదన్నాడు. అయ్యో, ఏం? వెళ్ళను మామయ్య. తండ్రికి ఈ విషయం సంగతంతా తెలిసిపోతుందని, తాను అబద్ధం ఆడుతున్నట్లు బయటపడిపోతుందని భయపడి అసలు ప్రయాణమే మానుకున్నాడు. వాడికి చివాట్లు వేయడానికి అంతకంటే మంచి సమయం లేదని తోచింది. ఎందుకు వెళ్ళవరా అని అడిగాను. శ్రీను తలొంచుకొని తెల్లమొహం వేశాడు.
ఎక్కడి దాకా వచ్చింది. మరి రాత్రి రాత్రి శ్రీను గ్రహించుకున్నాడా ఏమిటి? తను చెప్పినవన్నీ అబద్ధాలు, మావయ్య దగ్గర దొరికిపోతానో, లేకపోతే తండ్రి దగ్గర మళ్ళీ ఉత్తరం తీసుకురామంటే తండ్రి లేడని సంగతి శ్రీనుకు తెలిసిందో, ఏం జరిగిందో తెలియక తెల్లమోహం వేసుకుని నుంచున్నాడు శ్రీను. శ్రీను మెల్లమెల్లగా ఇరకాటంలో పట్టడం మొదలుపెట్టాడు. ఎంత తమాయించుకొని సరిదిద్దుకుందామన్నా ఒక అబద్ధాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు శ్రీను అన్నమాట. అప్పుడు నేను ఇట్లా అన్నాను, వెధవా, నీవు ఆడుతున్న నాటకం అంతా నాకు తెలియదనుకున్నావా? ఒట్టి అబద్ధం, అవునా? అవును అన్నాడు శ్రీను భయపడిపోయి. వెధవా, చెడిపోతున్నావు. నీవేమీ బాగుపడే పనులు చేయడం లేదు. పచ్చి అబద్ధాలు ఆడటం నేర్చుకున్నావు. నిజం దాగదు, ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అవునా? అవును. ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడకూడదు. తెలిసిందా? తెలిసింది. హరిశ్చంద్రుడి కథ తెలుసునా? తెలుసు. ఏం చేశాడు? అబద్ధం ఎప్పుడూ ఆడలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకున్నాడు. అంతేనా? అంతేకాని అబద్ధం ఆడలేదు. చూశావా? అది మన ఆదర్శం. నోటి వెంట అబద్ధం రాకూడదు. ఇక నుంచి ఎప్పుడు నిజం చెబుతావా? చెబుతాను. ఇంకొకటి, చెడ్డపిల్లతో సహవాసం చేయకూడదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా? చెడ్డపిల్లలతో సహవాసం చేయకూడదు. సరే, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒకటి బయటపడుతోంది శ్రీనుకి. సత్య హరిశ్చంద్రుడు మనకి కథ తెలుసు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా కష్టానికి ఓర్చుకున్నాడు, కానీ అబద్ధము చెప్పి ఉండలేదు. అలాంటి వాళ్ళ వల్ల మనం గ్రహించాలి, నీతి నియమాలు గ్రహించాలి అని చెప్తూ చెడ్డపిల్లలతో సహవాసం చేయకూడదని కూడా చెప్పాడనమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన సినిమాలకు, నాటకాలకు తీసుకువెళ్ళి మనిషిని నిమిషంలో పాడు చేస్తారు. చదువు పాడైపోతుంది. నిజమా అబద్ధమా? నిజమేనని శ్రీను తలూపాడు. నువ్వు ఎప్పటికే ఎంతో పాడైపోయావు. ఏం అట్లా చూస్తావు? నిజమా అబద్ధమా? నిజమేనన్నాడు శ్రీను. కాకపోతే ఇద్దరూ కలిసి వెళదామనుకుంటున్నారా అన్నాను నేను. కాదు మామయ్య. కాదు ఏమిటి నీ మొహం? మీరు ఇద్దరు కలిసి వెళ్దామని అనుకోలేదు? శ్రీను సిగ్గుపడి అనుకోలేదు అన్నాడు. మరి నువ్వు అనలేదు మేమిద్దరం కలిసి వెళ్తామని? అన్నాను. క్వశ్చన్ మార్క్స్ పడిపోతున్నాయి పాపం ఒక్కొక్కడికేను. మౌనంగా చూశాడనమాట. అయితే అది కూడా అబద్ధం అన్నమాట. అవును. ఓరి సన్నాసి, ఎన్ని అబద్ధాలు ఆడేవురా. మీ నాన్న నిన్ను రమ్మనడము అబద్ధం అన్నమాట. ఇక్కడ దాకా ఈరోజు చూద్దాము. పాపం శ్రీనుకి కొంచెంగా రియలైజేషన్ వస్తుందో, ఇరికాటను పడుతున్నాడో వచ్చే తరగతిలో చూద్దాం. అప్పటి వరకు వేచి చూడండి. అబద్ధం ఎవరు ఆడారు? శ్రీను ఆడుంటే ఆడుండొచ్చు ఒకటి. మరి ఈనాటి ఇంటి పని చూద్దామా? అలాగే శ్రీను చూస్తుంటే మీకు కూడా గుర్తుకొస్తుంటుంది. మీరు ఎప్పుడప్పుడు అబద్ధం ఆడి ఉంటారు. నేను చాలాసార్లు ఆడింది, దాంట్లో తప్పేం లేదు. అసలు సిగ్గు లేకుండా చెప్తున్నాను. నేను కూడా చాలాసార్లు అబద్ధాలు ఆడుతుంటాను. ఇంట్లో కూడా ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతుంటాను. అబద్ధాలు అనర్థాలు కావు ఒకనొక పరిస్థితిలో. కానీ దాన్ని మీరు సపోర్ట్ చేసుకోకండి. మీరు ఎప్పుడైనా అబద్ధాలు ఆడారా? ఏం జరిగింది? మీరేమి గ్రహించారు? చిన్నతనంలో అబద్ధాలు ఆపద్ధర్మానికి ఆడామనుకోవడానికి వీల్లేదు. అలాగే మీ యొక్క అనుభవంలో కూడా ఎప్పుడైనా అబద్ధం ఆడారా? అప్పుడు మీకు ఏం జరిగింది? బాధలు బాధారా? ఎవరైనా కొట్టారా? తిట్టారా? ఆ తర్వాత మీరేం గ్రహించారు అనేటువంటి విషయాన్ని 5 లేక 10 వాక్యాలలో రాసి చక్కగా నాకు సాయంత్రం 6 గంటల లోపల పంపించండి. నా గురించి కూడా చివరిలో మన యొక్క అభ్యాసాలలో మీకు చెప్తాను. అప్పటి వరకు సెలవు. మరి ఈ తరగతి ఇంతటితో సమాప్తము. వచ్చే తరగతిలో మరికొన్ని విశేషాలతోటి ఈ యొక్క పాఠం ముగిస్తుంది. అంతవరకు శుభం భూయాత్.